అన్నా క్యాంటీన్లు అన్నం పెట్టబోతోంది ప్రభుత్వం. 100 క్యాంటీన్లు తొలి దశలో తీసుకొస్తున్నారు. ఇప్పటికే సరే రంగుల గురించి విమర్శలు పక్కన పెట్టండి. ముందైతే అన్నం పెడుతున్నారు. పొద్దున పూట టిఫిన్, మధ్యాహ్నం అన్నం, రాత్రిపూట్ల అన్నం ఇవన్నీ పెట్టబోతున్నారు. ఇక్కడ దానికి భువనేశ్వర్ గారు తొలి విరాళంగా ₹1,00,00,000 ఇచ్చారు. చంద్రబాబు గారు కూడా ఇది భారం ప్రజల మీద పడకుండా ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారు. ఏంటయ్యా అంటే ఎవరైనా పుట్టినరోజులు, పెళ్లి రోజులు లేదా జ్ఞాపకార్థాలు ఏదైనా సరే విరాళం ఇస్తే కనుక ఆ విరాళం అంటే ఒక్కొక్క అన్న క్యాంటీన్కి ఎంత అవుతుందో ఆ విరాళం ఇస్తే అక్కడ అన్న క్యాంటీన్లో డిస్ప్లే చేసేటట్టు వాళ్ళ పేర్లు అన్నటువంటి విధానం పెట్టారు. తొలి విరాళం కింద ₹1,00,00,000 భువనేశ్వర్ గారు ఇవ్వడం జరిగింది. ఇది ఒక ఆస్పెక్ట్. ఇక్కడ ఒక కాన్సెప్ట్ చేస్తే ఇంకా బాగుంటుందని చంద్రబాబు గారు ఆలోచిస్తే బెటరు. పుట్టినరోజులు జరుపుకునేటటువంటి వాళ్ళు అన్నదానాలు అని చెప్పేసి అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలు ఇట్లాంటి వాటికి వెళ్తున్నారు. ఈ అన్న క్యాంటీన్లోనూ ఒక పార్ట్ అక్కడ ఏ కేక్ కట్ చేసుకోవడానికో అట్లా ఏర్పాటు చేస్తే వాళ్ళు వచ్చి అక్కడ కేక్ కట్ చేసుకుని అక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా స్వయంగా వడ్డించడానికి కూడా సిద్ధపడతారు. అప్పుడు ఇన్వాల్వ్మెంట్ కూడా అవుతుంది. తద్వారా ఆ సర్వీస్ మెంటాలిటీ కూడా పెరుగుతుంది. ప్లస్ ఆ రోజున మామూలుగా ప్రభుత్వం పెట్టేటటువంటి ఇదే కాకుండా వాళ్ళు ఇంకే స్వీటో హాటో 4 ముద్దలు లేదా ఏ బిర్యానీ కూడా తెచ్చిపెట్టారనుకోండి, హ్యాపీ కదా, మంచి కాన్సెప్ట్ అవుతుంది కదా. ఈ రూట్లో కూడా ఆలోచిస్తే బెటర్.